హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారదా. నేను వాళ్ళ మీకైతే బ్రౌనీ వేసి చూపిస్తున్నా అండి. మనకు ఇంట్లో ఎప్పుడు అన్సాల్టెడ్ బటర్ దొరకదు కాబట్టి ఈసారి సాల్టెడ్ బటర్ అండ్ బ్రౌన్ షుగర్ తోటి చేసా. నార్మల్ షుగర్ తోటి కూడా చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ చాక్లెట్ బార్స్ అయితే ప్యాకెట్ దొరుకుతుందండి. ఇందులో నేను 2 బార్స్ తీసుకున్నా. ఇందులో హాఫ్ చేసేసుకుంటున్నా, 1.5 అన్నట్టు, 200 గ్రామ్స్. మీరు ఎక్కువ చేసుకోవాలంటే అన్ని క్వాంటిటీస్ డబల్ చేసేసుకోండి. నేను ఈ వీడియోలో గ్రామ్స్లో కాకుండా కప్స్లో కూడా చెప్తా అండి. ఈ కప్పు వరకు తురిమి పక్కకు పెట్టేసుకుంటున్నా. మీరు ఎప్పుడైతే వేసుకోవాలనుకుంటున్నారో బార్స్ కూడా బయట తీసి పెట్టేసుకున్నాం అనుకోండి, కట్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇది ఒక బౌల్లోకి తీసుకొని, గాజు బౌల్లోకి వాటర్ అయితే కంప్లీట్గా ఒకసారి బాయిల్ అయిన తర్వాత పైన మనము గ్లాస్ది పెట్టేసుకొని వాటర్ తగలొద్దు, దానికి ఆవిరి తగిలితే సరిపోతుందండి. సాల్టెడ్ బటరు 1/2 కప్పు, గ్రామ్స్లో అయితే 100 గ్రామ్స్. చాక్లెట్ కాంపౌండ్ ఏమో 200 గ్రామ్స్ కప్పు. ఇది మధ్య మధ్యలో కలుపుతూ మెల్ట్ చేసేసుకోవాలి. వాటర్ కొంచెం తక్కువనే పోసుకోవాలండి, తగులొద్దు దానికి. అండ్ కలపకుండా కూడా ఉంచొద్దు, ఎందుకంటే మాడిపోతే వాసన టేస్ట్ రెండు వేరే వస్తూ ఉంటాయి. ఇది కంప్లీట్గా కరిగిన తర్వాత కొంచెం చల్లారనివ్వాలి. ఆ వేడికి మిగిలింది కూడా కరుగుతూ ఉంటుందండి. ఒక 2-3 మినిట్స్ కలిపి పక్కకు పెట్టేసుకోవాలి. ఈలోపు పిండి జల్లించుకుందామండి. 3/4 కప్పు మైదా పిండి, 1 టేబుల్ స్పూన్నర, గ్రామ్స్లో అయితే ఒక 20 గ్రామ్స్ దాకా కోకో పౌడర్ తీసేసుకోండి. అలాగే బేకింగ్ పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ అండి. ఇది ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ కూడా చేయొచ్చు. ఇలా జల్లించి పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఎగ్స్ కూడా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి. మనము చాక్లెట్ కాంపౌండ్లోనే మనము చేసుకుని పెట్టుకున్న దాంట్లోనే ఎగ్స్ వేసి కూడా బీట్ చేసుకోవచ్చు. నేను అది చల్లారేలోపు మిగిలిన ప్రాసెస్ చేసేసుకుంటున్నా. బటర్ పేపర్ తీసేసుకొని ఇలా స్క్వేర్ టైప్ దాంట్లో తీసుకుంటే బ్రౌనీ లుక్ బాగుంటుంది. ఒకవేళ లేదనుకుంటే మటుకు రౌండ్ దాంట్లోనైనా పెట్టేసుకోవచ్చు. తర్వాత ఆయిల్ మొత్తం అప్లై చేసేసుకోవాలి. ఇలా కొంచెం ఎడ్జెస్ బయటికి మనం తీసుకునేలాగా పెట్టేసుకోవాలి. కేక్ లాగా లోపల వరకే పెట్టేసుకోవద్దు బ్రౌనీకి. ఎగ్స్ అయితే ఒక 2 తీసుకుంటున్నా అండి. తీసుకొని వీటిని బీట్ చేసేసుకోవాలి. వెనీలా ఎసెన్స్ కొంచెం వేసేసుకోండి. నేను ఇది టైం వేస్ట్ కాకుండా డైరెక్ట్ వేసేస్తున్నా, లేకపోతే చాక్లెట్ కరిగి ఉంటే చల్లగా అయిపోతే డైరెక్ట్ అందులోనే వేసేసుకొని బీట్ చేసేసుకోవచ్చు. నేను ఇంకొక బౌల్ తీసుకొని మళ్ళీ వేస్తున్నా. ఇందులో నేను బ్రౌన్ షుగర్ తీసేసుకుంటున్నా అండి. 1/2 కప్పు దాకా తీసేసుకోండి, సరిపోతుంది స్వీట్. లేదు ఇంకొంచెం స్వీట్ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1/2 కప్పు తీసుకుంటున్నా. మీరు ఇది వద్దు అనుకుంటే నార్మల్ షుగర్ ఉంటుంది కదండి, అది వేసేసుకోవచ్చు. ఇప్పుడు చల్లారిన చాక్లెట్ కూడా ఇందులో వేసేసుకొని మళ్ళీ ఒకసారి బీట్ చేసేసుకోవాలి. ఆల్రెడీ నా ఛానల్లో బ్రౌనీ రెసిపీ అన్సాల్టెడ్ బటర్ తోటి వేసింది ఉందండి, మీరు కావాలంటే ఆ వీడియో కూడా చూడొచ్చు. ఇంకా ట్రావెల్ బ్యాగ్స్ అన్నీ చాలా ఉన్నాయి, మీకు నచ్చితే చూడండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి వీడియో నచ్చితే. తర్వాత కొంచెం కొంచెం పౌడర్ వేసేసుకుంటూ కలుపుకోవాలి. మీకు ఒకవేళ ఇంకా థిక్ బాగా అనిపించింది అనుకోండి, కొన్ని పాలు యాడ్ చేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్ సరిపోయిందండి. సో నేను వేసేసుకుంటున్నా. ఇలా కంప్లీట్గా ఏం వేస్ట్ చేసుకోకుండా మొత్తం వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక టూత్ పిక్ కానీ ఏదైనా నైఫ్ తోటి కానీ కొంచెం ఇలా అనుకోవాలి. ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి అండ్ లుక్ వైజ్ కూడా బాగుంటుంది. ఇలా అనేసుకున్న తర్వాత చాకో చిప్స్ ఉంటాయి కదండి, అవి వేసుకోవచ్చు, లేదంటే ప్లెయిన్ వేసుకోవచ్చు, లేదంటే పైన మనకు నచ్చిన ఏవైనా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకోవచ్చు. నేనైతే చాక్లెట్ కాంపౌండ్ ఇది అక్కడక్కడ వేసుకుంటే ఎక్స్ట్రా బాగుంటుంది ఇలా, లేకపోతే స్కిప్ కూడా చేయొచ్చండి. లేదంటే ఏముంటా వేసేసుకోవచ్చు, వాల్నట్స్ వేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని ఒక 40 మినిట్స్ అండి బేక్ చేసుకోవాలి. మంచి క్రింకిల్ ట్యాప్ తోటి చాలా బాగా వచ్చింది బ్రౌనీ అయితే.
ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాతనే ఇలా డీమోల్డ్ చేసుకోవాలి. మనకు చల్లారిన తర్వాత ఈజీ కూడా వస్తుందండి. అంతే, పేపర్ ఒకసారి తీసేసుకొని మనకు నచ్చిన సైజులో కట్ చేసేసుకోవాలి. పైన ఐస్ క్రీమ్ పెట్టేసుకొని తింటే చాలామంది ఇష్టపడతారండి. నచ్చితే అలా కూడా ట్రై చేయండి. ఇది కేక్ లాగా ఇట్లా రిటర్న్ కాకుండా మామూలుగా తీసేసుకోవాలి. తర్వాత నచ్చిన పీసెస్ కట్ చేసేసుకోవాలి. నాకైతే టోటల్గా ఇలా కట్ చేసుకున్నప్పుడు 16 పీసెస్ దాకా వచ్చినాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనకు లోకల్లో కొన్ని ప్లేస్లలో దొరుకుతాయి, కొన్ని ప్లేస్లలో దొరికాయి. మనకి ఇంట్లో దొరికిన వాటితోటి ఈజీగా వేసేసుకోవచ్చు. కాంపౌండ్ ఒకటి మటుకు బేకరీ రా మెటీరియల్ షాప్లో అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఆన్లైన్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎక్కడైనా దొరుకుతాయండి. చాక్లెట్ అయితే చాక్లెట్లు ఇష్టపడే వాళ్ళైతే దీన్ని మస్తు ఇష్టపడతా అంటారు, అంత బాగుంటుంది. నేను 2-3 డేస్ నుంచి చేసుకుందాం అనేసి వాళ్ళైతే వేసేసుకున్నా అండి. వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి అండ్ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి. నార్మల్గా ఏదైనా స్టోర్ చేసేసుకొని నచ్చినప్పుడు తీసేసుకొని తినేయచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కొంచెం హార్డ్గా అనిపిస్తా అంటే నార్మల్గా బయట ఎయిర్ టైట్ దాంట్లో పెట్టేసుకోవచ్చు. అంతే అండి, ఫుడ్జీ బ్రౌనీ రెడీ. థ్యాంక్ యూ. Do subscribe.